హాయ్ అండి, రైతులు నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం రాష్ట్రంలో ఉల్లి ధరకు రోజు రోజుకు డిమాండ్ పెరుగుతుంది. దీనికి ప్రధాన కారణం ఉల్లి పంట ఈ సంవత్సరం చాలా తక్కువగా సాగు అయింది. అలాగే ఉల్లి పండించే రాష్ట్రాలైనటువంటి మహారాష్ట్ర, కర్ణాటక, మధ్యప్రదేశ్, గుజరాత్ రాష్ట్రాల్లో గత జూలై నెలలో కురిసినటువంటి భారీ వర్షాలకు అక్కడ పంట చాలా దెబ్బతినింది. దీంతోపాటు మహారాష్ట్రలో 18 జిల్లాల్లో పండించే ఉల్లి పంట దాదాపుగా 80% వరకు పంట నష్టం వాటిల్లింది. జూలైలో కురిసిన వర్షాలకు దాదాపుగా పంట అనేది తీవ్రత చాలా ఎక్కువగా ఉంది. దీంతో మన రాష్ట్రంలో పండించే ఉల్లి పంటకు ధర అనేది పెరిగి డిమాండ్ కూడా పెరిగింది. ఈ ఉల్లి ధర గత మే నెలలో చూసుకుంటే మనకు గరిష్టంగా 1600 రూపాయలు కింటం ఉండేది. అలాగే జూన్ నెలలోన 1800 రూపాయలు అయింది. అలాగే జూలైలో వచ్చేసి 2500 ఉంది. ప్రస్తుతం మన కర్నూలు మార్కెట్లో క్వింటం 3700 రూపాయలు పడుతుంది. ఇది సెప్టెంబర్ చివరికల్లా దాదాపుగా 5000 రూపాయలు చేరే అవకాశం ఉంది. కాబట్టి రైతు సోదరులు ఉల్లి పంటపై తగు జాగ్రత్తలు తీసుకొని పంట దిగుబడి పెంచడానికి కావాల్సినటువంటి అన్ని రకాల రసాయనిక ఎరువులు, పురుగు మందులు వాడి పంటను కాపాడుకోవాలి. ఈ ధర క్రమేణా ఇలాగే ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఉల్లిలో ప్రధానంగా చేపట్టినవలసిన యాజమాన్యాల గురించి నేను ఈ వీడియోలో చెప్తాను. ప్రస్తుతం ఉల్లి నాటేసిన తర్వాత మొదటి దశలో DAP 2 కట్టలు, అలాగే వేరుకులు రాకుండా ఫిల్లాను 10 కేజీలు వేయాలి. అలాగే రెండో దశలో 14, 15, 14తో పాటు ఈ కాడబలం రావడానికి, అలాగే పాయ ఏర్పడడానికి ఈ PH + 14, 15 కలిపి వేయడం వల్ల మనకి అరుగు ఏర్పడి పైరు బాగా వృద్ధికి వస్తుంది. అలాగే ఈ చివరి దశలో 10-20 పాటు మనము గడ్డ కుళ్ళు రాకున్నటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే ఉల్లి ప్రధానంగా తండి ఎక్కువైతే తండి తెగులు వచ్చే అవకాశం ఉంది. దీనికోసం రైతులు ఇక్కడ అక్కడక్కడ ఎర్రగా ఉన్నట్లయితే క్యాప్రేటాప్ అనే మందు ఎకరాకి 600 గ్రాములు స్ప్రే చేయడం వల్ల మనకి ఈ తెగులు సమస్య నుంచి ఉల్లి పంటను కాపాడుకోవచ్చు. అలాగే పురుగు సమస్యగా ఎక్కువగా ఉంటే మన కొరజన కానీ, బరాజేడు కానీ స్ప్రే చేయండి, చాలా బాగా రిజల్ట్ ఉంది. దీంతోపాటు మన ఈ కాడ అవడం రావడానికి, అలాగే గడ్డ ఊరడానికి మన ఈ 14, 15, 14 రెండో రౌండ్లో వేయడం ద్వారా PH గుళికలు కూడా చాలా బాగా రిజల్ట్ ఉంది. ఈ PH వేయడం వల్ల మన గడ్డ అనేది కుళ్ళు రాకుండా, వర్షాలు ఎక్కువైనా కూడా గడ్డ కలర్ అనేది తగ్గకుండా ఉంటుంది. గడ్డ కూడా షైనింగ్ కూడా చాలా బాగుంటుంది. కాబట్టి రైతు సోదరులు ఇప్పుడున్నటువంటి మీ ఉల్లి పంటను చాలా జాగ్రత్తగా చూసుకోండి. ఎందుకంటే సెప్టెంబర్ నెలలో దాదాపుగా 5000 రూపాయలు క్వింటం చేరే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ సంవత్సరం ఉల్లి సాగు చాలా తక్కువ అయింది. గత 5 ఏళ్ళ నుండి చూసుకుంటే మన రాష్ట్రంలో ఉల్లి పంట దాదాపుగా 80% తగ్గింది. కేవలం 20% మాత్రమే ఉల్లి పంట సాగు చేశారు. కాబట్టి రైతులు సూచనలు పాటించి ఉల్లి పంటను సాగు చేసుకోండి.